హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. వైసీపీ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏమి ఇచ్చాడండి బిల్డప్ జగన్మోహన్ రెడ్డికి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బిల్డప్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డికి భయమే లేదు. ఆయనంత ధైర్యవంతుడు ఈ భూమి మీదే లేడు. కావాలంటే కేంద్రాన్ని అడుగు, సోనియా గాంధీని అడుగు అని పంతం నానాజీకి వార్నింగ్ ఇచ్చాడు. నేను ఒకటి అడుగుతున్నా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, మరి ప్రణబ్ ముఖర్జీ ఎవరు బాబు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అంకుల్ ప్రణబ్ ముఖర్జీ అంకుల్ 500 కోట్లు ఇస్తాను కాంగ్రెస్కి పార్టీ ఫండ్ కింద సోనియా గాంధీ గారికి చెప్పి నాకు బెయిల్ ఇప్పించండి అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది స్వయంగా ప్రణబ్ ముఖర్జీ గారే వెల్లడించారు. తర్వాత ఫరూక్ అబ్దుల్లా గారు, జవహర్లాల్ నెహ్రూ తోటి వ్యక్తి, కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా చాలాసార్లు చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మంత్రిగా చేశాడు. ఒక లెవెల్ పర్సన్. ఆయన దగ్గరికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అంకుల్ మీకు సోనియా గాంధీ గారికి ఇవ్వండి, 500 కోట్లు ఇస్తాను కాంగ్రెస్ ఫండ్ కింద, నాకు బెయిల్ ఇప్పించండి అని ఫరూక్ అబ్దుల్లాని కూడా అడిగాడు. ఫరూక్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే జగన్ ఇటువంటి వ్యక్తి, ఇటువంటి నీచమైన వ్యక్తి అని స్వయంగా ఫరూక్ అబ్దుల్లా ప్రకటించాడు. ఇది నీకు తెలియదా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ జగన్ ఒక పనికిమాలినోడు, అందరికీ లంచాలు ఇచ్చి బెయిల్ కానీ తీర్పులు కానీ పొందుతాడని, పదవులు పొందుతాడని అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైంది కానీ నీకు అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పు. ఓ మీసం తిప్పుతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడా లేక లంచాలు ఇచ్చి పదవులు పొందాలని చూస్తున్న దుర్మార్గుడా? జై జనసేన, జై హింద్.